Hi student, welcome to the uh, next class. In this video, we are going to learn about fiscal year and posting periods. మన fiscal year గురించి and posting periods గురించి తెలుసుకుని వాటిని మనం SAPలో ఇంప్లిమెంట్ చేద్దాం ఆర్ క్రియేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ నేను ఫిజికల్ ఇయర్ ఓపెన్ చేసుకున్నాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ అండ్ ఫిజికల్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వే. అసలు ఇక్కడ ఫిజికల్ ఇయర్ క్రియేట్ చేసే ముందు మనం అసలు ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి, ఏ పర్పస్ కి మనం ఇది క్రియేట్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ ఇయర్ విచ్ హ్యాస్ పోస్టింగ్ periods. It may be calendar year or non-calendar year. Calendar year అంటే ఏంటి? జనవరి నుంచి డిసెంబర్. ఓకే, ఆల్ ఆఫ్ us know. Non-calendar year అంటే ఏంటి? ఏప్రిల్ టు మార్చ్ ఆర్ అక్టోబర్ టు సెప్టెంబర్ ఆర్ జూలై టు జూన్. ఏంటి నాన్ క్యాలెండర్ ఇయర్స్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో మనం ఫాలో అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? ఏప్రిల్ టు మార్చ్. ఓకే, ఏప్రిల్ అనేది మనం బుక్స్ ఓపెనింగ్ డే. ఆ నెక్స్ట్ ఇయర్ మార్చ్ అనేది బుక్స్ క్లోజింగ్ డే అన్నమాట. ఓకే, ఓపెనింగ్ చేసేది మనం ఏప్రిల్లో ఓపెన్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ మార్చ్ బుక్స్ క్లోజ్ చేస్తాం. అంటే ఆ టైంలో మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. ఇది మన ఇండియాలో ఫాలో అయ్యే ఫైనాన్షియల్ ఇయర్. జర్మనీలో ఫాలో అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ అక్టోబర్ టు సెప్టెంబర్. అదర్ కంట్రీస్ మేబీ ఫాలో అయ్యేది జూలై టు జూన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాన్ క్యాలెండర్ ఇయర్. ఓకే, సో ఇక్కడ మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం? మన పోస్టింగ్ పీరియడ్స్ తెలియడానికి. పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి? పోస్టింగ్ అంటే ఏంటి? మన ఆర్గనైజేషన్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఎండ్ యూజర్ ఎస్ఏపిలో ఎంట్రీ చేసేదాన్ని పోస్టింగ్. ఓకే, అతను ఏ పీరియడ్ లో పోస్టింగ్ చేస్తున్నాడు అనేది మనం చూసేదాన్ని ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, మన ఆర్గనైజేషన్ లో జరిగే ట్రాన్సాక్షన్ ని మన ఎండ్ యూజర్ ఎంట్రీ చేసేదాన్ని పోస్టింగ్ అంటాం. ఆ పోస్టింగ్ ఏ పీరియడ్ లో జరిగింది, అది ఏప్రిల్లో జరిగిందా, మేలో జరిగిందా, జూన్లో ఆర్ జూలైలో ఆర్ సెప్టెంబర్ ఆర్ డిసెంబర్, ఏ పీరియడ్ లో జరిగింది అనేది చెప్పేదే ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఓకే, సరే, అసలు ఇక్కడ పీరియడ్ మీనింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ స్పెసిఫిక్ గా పీరియడ్ అని ఎందుకు ఇచ్చాడు? వాడు మంత్ అని ఇవ్వచ్చు కదా, పీరియడ్ అని ఎందుకు ఇచ్చాడు, ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనేది చెప్తాను. ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ టు మార్చ్. అంటే జనరల్ గా మన క్యాలెండర్ ఇయర్ ఏ పీరియడ్ లో ఉంటుంది? జనవరి టు డిసెంబర్. ఓకే, ఇప్పుడు మన పీరియడ్ అని కాకుండా మంత్ అని ప్రొనౌన్స్ చేసామనుకో. ఫర్ ఎగ్జాంపుల్, మనం పీరియడ్ అనే వర్డ్ కాకుండా మంత్ అనే నేమ్ మనం ప్రొనౌన్స్ చేస్తాం. అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫస్ట్ మంత్ అన్నాను. ఇప్పుడు ఫస్ట్ మంత్ అంటే జనరల్ గా చూస్తే ఫస్ట్ మంత్ జనవరి. ఓకే, అదే ఫైనాన్షియల్ ఇయర్ పరంగా చూస్తే ఫస్ట్ మంత్ ఏది? ఏప్రిల్. దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్, రెండింటికి ఇష్యూ రేసారు. ఇప్పుడు నేను ఫస్ట్ మంత్ అంటే జనవరి మంత్ ని నేను అన్నట్ట లేదా ఏప్రిల్ మంత్ అని అన్నట్ట? సో ప్రాబ్లం వస్తుంది. అందుకని ఎస్ఏపి లో ఏం చేశారు అంటే ఈ మంత్ ప్లేస్ లో మనం పీరియడ్ అనేది యూస్ చేస్తాం. సో పీరియడ్ అనే వర్డ్ మనం యూస్ చేసామంటే మన ఫైనాన్షియల్ ఇయర్ లాంగ్వేజ్ మనం యూస్ చేస్తామని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ అంటే ఆల్ ఆఫ్ us know ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏప్రిల్. ఫస్ట్ మంత్ అంటే జనవరి. ఓకే, దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్. అందుకని మనం మంత్ ప్లేస్ లో పీరియడ్ అనే వర్డ్ మనం యూస్ చేస్తాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేద్దాం. మళ్ళీ అగైన్ పాత నేను చెప్తున్నాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, ఫిజికల్ ఇయర్ అండ్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఎగ్జిక్యూట్ బటన్ క్లిక్ చేస్తాం.
న్యూ ఎంట్రీస్. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి శాంపిల్స్. ఓకే, మనం వాటినైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ మనం కొత్త న్యూ ఎంట్రీస్ అనేది క్రియేట్ చేయాలి. న్యూ ఎంట్రీస్ ఇక్కడ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఒక కోడ్ అడుగుతుంది. నేను P9 ఇచ్చాను. నేను డిస్క్రిప్షన్ ఇచ్చుకున్నాను. డిస్క్రిప్షన్ ఎనీథింగ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్, అకౌంటింగ్ ఇయర్, సమ్ నాన్ క్యాలెండర్ ఇయర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. మన ఫైనాన్షియల్ ఇయర్ లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ మనం యూజ్ చేస్తున్నాం? 12. ఏప్రిల్ టు మార్చ్ అంటే 12 పీరియడ్స్ కదా. 12 పీరియడ్స్ పోస్టింగ్ పీరియడ్స్ కింద యూజ్ చేస్తుంది కాబట్టి 12 అని ఇచ్చాను. నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అన్నారు చూడండి, నేను ఇక్కడ 4 ఇస్తున్నాను వాల్యూ. నెంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అంటే ఏంటి? మనకి జరిగిన అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని రెక్టిఫికేషన్ ఆర్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఎట్ ది టైమ్ ఆఫ్ క్లోజింగ్ ద పీరియడ్. ఓకే, మన బుక్స్ అన్ని ఎప్పుడు క్లోజ్ అవుతాయి? 31st మార్చ్న క్లోజ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ 31st మార్చ్న క్లోజ్ అవుతాయి. ఈ 31st మార్చ్న బుక్స్ క్లోజ్ అయ్యేటప్పుడు ఆడిటర్స్ కానీ, లేదంటే అకౌంట్స్ మేనేజర్స్ కానీ, సీనియర్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా అప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, రిపోర్ట్స్ అన్ని జనరేట్ అయినాయా లేదా, ఇవన్నీ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. మరి వాళ్ళు వెరిఫికేషన్ చేయడానికి కొంత టైం పీరియడ్ కావాలి. ఆ టైం పీరియడే ఈ స్పెషల్ పీరియడ్స్. ఈ స్పెషల్ పీరియడ్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే, అక్కడ ఆడిటర్స్ అనే వాళ్ళు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఎగ్జామినేషన్ చేస్తారు. అన్ని యాక్యురేట్ గానే ఉన్నాయా లేదా, మిస్టేక్స్ ఏమైనా జరిగినాయా, మిస్టేక్స్ జరిగితే వాటిని రెక్టిఫై చేస్తారు. ఓకే, ఆ రెక్టిఫికేషన్ వర్క్ చేయడానికి వాళ్ళకి కొంత టైం పీరియడ్ కావాలి. ఆ టైం పీరియడ్ మనం చెప్పేదాన్ని స్పెషల్ పీరియడ్స్ అంటే. ఇక్కడ మన ఎస్ఏపీలో మాక్సిమం 4 పీరియడ్స్ మనం ఇచ్చాం. ఓకే, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీనికి ఏ పీరియడ్స్ మన నాన్ క్యాలెండర్ ఇయర్ లో ఉన్నాయి? అది ఏప్రిల్ టు మార్చ్ ఉందా, అక్టోబర్ టు సెప్టెంబర్ ఉందా, జూలై టు జూన్ ఉందా? మరి ఎస్ఐపికి ఎలా తెలుస్తుంది? దానికి సంబంధించి మనం ఇక్కడ పీరియడ్స్ క్రియేట్ చేయాలి. ఓకే, బిఫోర్ అది మనం క్రియేట్ చేసే ముందు ఇక్కడ మీ స్క్రీన్ మీద కనబడుతున్న క్యాలెండర్ ఇయర్ అండ్ ఇయర్ డిపెండెంట్ గురించి నేను చెప్తాను. క్యాలెండర్ ఇయర్ అనేది ఏంటి? ఇప్పుడు మీరు ఇది సింపుల్ గా టిక్ మార్క్ పెట్టారనుకోండి, దాని మీనింగ్ మన ఫైనాన్షియల్ ఇయర్ జనవరి నుంచి డిసెంబర్ అని కన్ఫర్మేషన్. మనం అప్పుడు ఈక్వల్ పోస్టింగ్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ అండ్ పీరియడ్స్, ఇక్కడ ఏమేమి పీరియడ్స్ అనేవి మనం ఓన్ గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, వన్స్ మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చారు అంటే దాని అర్థం జనవరి నుంచి డిసెంబర్ మన ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నాం. ఏదైతే నార్మల్ జనరల్ క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఉందో అదే క్యాలెండర్ ఇయర్ మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా మనం ఫాలో అవుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇయర్ డిపెండెంట్ అని ఉంటుంది. ఇయర్ డిపెండెంట్, ఈ ఇయర్ డిపెండెంట్ అనేది ఏంటంటే షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ కి ఇది యూజ్ అవుతుంది. నేను అక్కడ షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాయింట్ దగ్గర చెప్తాను ఇయర్ డిపెండెంట్. ఓకే, సో ఇప్పుడు మనం పీరియడ్స్ ఏమేమి పీరియడ్స్ అనేది ఇక్కడ క్రియేట్ చేద్దాం. అంటే మనం ఏప్రిల్ టు మార్చ్, అక్టోబర్ టు సెప్టెంబరా అనేది ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. పీరియడ్స్, న్యూ ఎంట్రీస్, month 1, sorry, just పీరియడ్ కాలం అనుకున్నాను. జస్ట్ ఇది మంత్ కాలం. సారీ, నేను మంత్స్ అనేవి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంత్స్ ఇచ్చేసాను. కరెక్ట్ డే
మనకి జనవరి మంత్లో 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరి మంత్లో ఇది 2021 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 28 డేస్ తీసుకుంటున్నాను. మార్చ్ మంత్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30 డేస్, జూలై 31, మార్చ్ 31, సెప్టెంబర్ 30, ఇప్పుడు అబ్జర్వేషన్ పీరియడ్స్. సో ఈ జనవరి మంత్ ఏ పీరియడ్లోకి వస్తుంది? 10th పీరియడ్. ఎందుకు 10th పీరియడ్ చూడండి. మనకి ఫైనాన్షియల్ ఇయర్లో, మనకి ఫిజికల్ ఇయర్లో ఏది ఫస్ట్ పీరియడ్? ఏప్రిల్ నుంచి కౌంట్ అవుతుంది. ఓకే, నేను ఏప్రిల్ నుంచి రాసుకోవచ్చు. 4th మంత్ ఫస్ట్ పీరియడ్ వస్తుంది, 5th మంత్ సెకండ్ పీరియడ్. ఓకే, ఏప్రిల్ నుంచి కౌంట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ నుంచి ఫస్ట్ మంత్ అని మీరు కౌంట్ చేయండి. డిసెంబర్ 9th మంత్. సో జనవరి ఏమవుతుంది? 10th మంత్. ఫిబ్రవరి 11th మంత్. సో ఫైనల్గా మార్చ్ మంత్ ఏమవుతుంది? 12th మంత్. ఓకే ఓకే, ఇప్పుడు పీరియడ్ వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇయర్ షిఫ్ట్ అని ఇచ్చాను. ఇయర్ షిఫ్ట్ దగ్గర నేను -1 అని ఇచ్చాను. -1, 0. ఏంటి ఈ వాల్యూస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనది ఫైనాన్షియల్ ఇయర్ 2021 to 2022 మార్చ్. ఓకే, ఎందుకంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 2021లో ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మరి 2021లో ఏప్రిల్కి ముందు మంత్స్ అయిన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ అవుతాయి? 2020. ఓకే, 2020. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2021లో ఏప్రిల్ మంత్ నుంచి స్టార్ట్ అయింది. మరి 2021 ఇయర్లో ఉన్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్ పీరియడ్స్ ఏ ఫైనాన్షియల్ ఇయర్కి చెందుతాయి? 2020కి చెందుతాయి. అంటే 2021 నుంచి నేనేం చేశాను? -1 చేశాను, ప్రీవియస్ ఇయర్కి చెందిందని చెప్పి చెప్పడం. నేను ఎస్ఏపికి ఏం చెప్తున్నాను? ఈ 2021లో ఉన్న ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్స్ ప్రీవియస్ ఇయర్కి చెందినవి, కరెంట్ ఇయర్కి చెందినవి కాదు. అందుకని నేనేం చేశాను? -1 అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి, 0 ఇచ్చానంటే అంటే అర్థం ఏంటి? ఏప్రిల్ నుంచి నేను 0 వాల్యూ ఇచ్చాను. దాని మీనింగ్ కరెంట్ ఇయర్లో ఈ మంత్స్ అని. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఇవన్నీ కూడా కరెంట్ ఇయర్లో కాబట్టి 0 ఇచ్చాను. ఓకేనా? ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ నేను -1 ఇవ్వడానికి పర్పస్ ఏంటి అంటే, 2021లో మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్. సో ఏప్రిల్ నేను 0 అనుకున్నాను, ఎందుకంటే కరెంట్ ఇయర్లో ఉంది కాబట్టి. మరి ఈ 2021లో ఉన్న జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్కి చెందినవి? 2020కి చెందినవి, ప్రీవియస్ ఇయర్. సో నేను ఇక్కడ ప్రీవియస్ ఇయర్గా ఏం చేశాను? ఇయర్ షిఫ్ట్లో -1 చేస్తాను. -1 దాని మీనింగ్ ప్రీవియస్ ఇయర్ దాన్ని. అదే నేను ఇక్కడ +1 యూస్ చేస్తే నెక్స్ట్ ఇయర్ దాని అర్థం. 0 యూస్ చేస్తే కరెంట్ ఇయర్ దాని అర్థం. ఓకే, సేవ్ చేస్తున్నాను. అక్కడ కింద నేను 0 బై మిస్టేక్ ఎంటర్ చేయడం వల్ల అది మనకి ఎర్రర్ చూపించింది. ఓకే, నేను అక్కడ 0 వాల్యూ తీసేసి క్యాన్సిల్ బటన్ ప్రెస్ చేస్తాను. క్యాన్సిల్, అప్పుడు అది ఎర్రర్. సేవ్ నొక్కాను, డేటా బస్ సేవ్.
ఇప్పుడు పీరియడ్ టెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఈ 1 మంత్ ఫస్ట్ మంత్ జనవరి, 5th మంత్ మే అని మనకి ఎలా తెలుస్తుంది? అక్కడ ఉండే నేమ్ అని బట్టి ఆ నేమ్స్ అనేవి మనకు తెలుస్తుంది. పీరియడ్ టెక్స్ట్ న్యూ ఎంట్రీస్ లాంగ్వేజ్ ఇయర్ ఇంగ్లీష్ పీరియడ్ 1 Jan షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ అని ఉంటుంది. షార్ట్ టెక్స్ట్ అనేది ఏంటంటే షార్ట్ టెక్స్ట్ ఇక్కడ మీకు ఇది ఈ కాలంలో ఉన్నదంటే షార్ట్ టెక్స్ట్, ఇది లాంగ్ టెక్స్ట్. షార్ట్ టెక్స్ట్ ఎందుకు, లాంగ్ టెక్స్ట్ ఎందుకు అంటే మన కంపెనీలో ఇంటర్నల్ డాక్యుమెంట్స్ అన్నిటికి కూడా షార్ట్ టెక్స్ట్ యూజ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ తక్కువ డేటా యూజ్ అవుతుంది, సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్గా ఉంటుంది. లాంగ్ టెక్స్ట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? అవుటర్స్ ఎవరైతే ఉంటారో అంటే బయట వ్యక్తులకి మన డాక్యుమెంట్స్ షేర్ చేసేటప్పుడు వాళ్ళకి షార్ట్ టెక్స్ట్ ఎంటర్ చేసాం అనుకోండి, వాళ్ళు దాని డెఫినేషన్ అర్థం కాదు కదా. అందుకని అవుటర్స్కి ఇచ్చేటప్పుడు మాత్రం మనం లాంగ్ టెక్స్ట్ అంటే ఫుల్ నేమ్ అనేది మనం జనరేట్ చేస్తాం. యాక్చువల్గా ప్రాజెక్ట్లో ఇవన్నీ మనం ఎంట్రీ చేయాలా అంటే చేయక్కర్లేదు. దానికి నేను సింపుల్ సొల్యూషన్ అంటే నేను ప్రాజెక్ట్లో మనం ఎలా చేస్తాము వాల్యూస్ అనేవి నేను మీకు చూపిస్తాను. ఫర్దర్ క్లాసెస్లో మనకి అది ఆ క్లాసెస్లో నేను ఎలా చేస్తారనేది చెప్తాను. ఐ మీన్ LSNW టూల్ ద్వారా మనం ఇవన్నీ అప్లోడ్ చేయవచ్చు. నేను షార్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ చేశాను. సేమ్ మన సక్సెస్ఫుల్గా మన SAPలో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ చూడండి. షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి అంటే మనకి ఇయర్ అంటే ఏంటి 12 months. అయితే బట్ షార్ట్ అంటున్నాడు. షార్ట్ అంటే లెస్ దాన్ 12 months. 12 months కన్నా తక్కువ ఉన్న పీరియడ్ మనం రిపోర్టింగ్ జనరేట్ చేస్తే అప్పుడు షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకోటి చెప్పాను, ఇయర్ డిపెండెంట్. ఇయర్ డిపెండెంట్ అనేది ఏంటి అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మన రిపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్లో మీరు జనవరి నుంచి జూన్ తీసుకోండి. ఓకే, 6 months అంటే మన కంపెనీ 6 months రన్ అవుతుంది, మిగిలిన 6 months హాలిడేస్ ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్ రన్ అవుతుంది, హాఫ్ ఆఫ్ ద పీరియడ్ హాలిడేస్ ఉంటాయి. షిప్ యార్డ్ బిజినెస్, ఈ టైప్ ఆఫ్ బిజినెస్. ఓకే, ఇక్కడ ఇయర్ డిపెండెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మన రిపోర్టింగ్ అనేది క్యాలెండర్ డే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30th జూన్కే ఎండ్ అవుతుంది అనుకోండి. క్యాలెండర్ డే అంటే ఇయర్ మంత్ ఎండ్ డేట్ని ఎండ్ అవుతుంది అనుకుంటే మనకి ఇయర్ డిపెండెంట్ అనేది అక్కర్లేదు. కానీ ఇప్పుడు జనవరి నుంచి 22nd of June మనం క్లోజ్ చేస్తాం మన బుక్స్ అని. అంటే అదేంటి, ఇయర్ ఎండింగ్ కాదు, సారీ మంత్ ఎండింగ్ కాదు. మనం మంత్ ఎండింగ్ దాన్ని క్లోజ్ చేయాలి. మంత్ ఎండింగ్ మనం క్లోజ్ చేస్తాం. మంత్ ఎండ్ కాకముందే మనం క్లోజ్ చేస్తాం. ఓకే, 22nd అనేది మంత్ కాకముందే క్లోజ్ చేస్తాం. అప్పుడు మనం ఇయర్ డిపెండెంట్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఓకే, అంటే నెక్స్ట్ మంత్ మనం అప్పుడు ఏంటి, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేసుకుంటాం. ఇయర్ డిపెండెంట్ ఆప్షన్ ఇక్కడ ఇయర్ మనం ఏదైనా ఇయర్ డిపెండెంట్ అని సెలెక్ట్ చేశారు అని అంటే ఇక్కడ ఈ ఆప్షన్ చూస్తారు, దీన్ని సెలెక్ట్ చేశారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మన నెక్స్ట్ ఇయర్ మళ్ళీ న్యూగా ఫిజికల్ ఇయర్ క్రియేట్ చేస్తాం అని అర్థం. ఇక్కడ ఉంది చూసారా, 98 కోడ్ షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అని పెట్టారు. ఓకే,
ఇక్కడ కూడా చూడండి, షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్, షార్ట్ అండ్ ఫిక్స్. షార్ట్ అండ్ ఫిజికల్ ఇయర్ అయితేనే మన ఇయర్ డిపెండెంట్ అనేది పెట్టాలి. అది కూడా ఎప్పుడు మంత్ ఎండ్ డేట్ మనం తీసుకోకుండా మంత్ ఎండ్ కాకముందే మన క్లోజింగ్ డే తీసుకుంటేనే ఇయర్ డిపెండెంట్ అనేది తీసుకుంటాం. ఓకే, లేకపోతే మనం తీసుకుంటాం. దట్స్ ఆల్ అబౌట్ షార్ట్ ఫిజికల్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం పోస్టింగ్ పీరియడ్స్ గురించి చూద్దాం. పోస్టింగ్ పీరియడ్స్, నెక్స్ట్ పార్ట్ వచ్చి ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, పోస్టింగ్ పీరియడ్స్. ఫస్ట్ డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్స్ అనేది ఒక కోడ్ ని క్రియేట్ చేస్తున్నాను. ఈ కోడ్ క్రియేట్ చేసిన తర్వాత అసలు పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేసాము. దాని డెఫినేషన్ ఏంటో చూద్దాం. Open and close periods. In this, we create which periods are to be open and which are periods to be closed. Which periods are to be open and which periods are to be closed for posting in a particular physical year. అంటే మనం ఏ పీరియడ్స్ ఓపెన్ అయి ఉండాలి, ఏ పీరియడ్స్ క్లోజ్ అయి ఉండాలి పోస్టింగ్ కి, మనం ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ పీరియడ్స్ లో సెట్ చేసుకోవాలి. And specific controls can be done by opening or closing the periods for particular category of account types. దాని మీనింగ్ నేను చెప్తాను. అండ్ పోస్టింగ్స్ క్యాన్ బి డన్ బై ఓన్లీ ఆథరైజేషన్ గ్రూప్ పర్సన్స్. దీని మీనింగ్ ఏంటి అంటే ఓవరాల్ గా మనం ఏ పీరియడ్స్ అయితే ఓపెన్ అయి ఉండాలి, ఓపెన్ అయి ఉంటామంటే అర్థం ఏంటి, మన పోస్టింగ్ అనేది యాక్సెస్ ఇస్తున్నాం ఎండ్ యూజర్స్ కి. క్లోజ్ పీరియడ్ అంటే మీనింగ్ ఏంటి, ఆ క్లోజ్ పీరియడ్ లో ఎండ్ యూజర్ అనే పర్సన్ ఎంట్రీస్ పోస్టింగ్స్ అనేవి చెయ్యలేడు. ఓకే, మనం ఏ పీరియడ్ అయితే క్లోజ్ చేసి ఉంచుతామో ఆ పీరియడ్ లో ఎండ్ యూజర్ క్లోజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 12 చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 1 to 12 రేంజ్ ఇచ్చామంటే రేంజ్ లో ఏముంది, 1 to 12 కంటిన్యూ అవుతూ ఉంది. సో ఆల్ పీరియడ్స్ ఆర్ ఏంటి, దాని అర్థం ఓపెన్ అయి ఉన్నాయని. అండ్ అలౌడ్ టు డూ పోస్టింగ్ ద ఎంట్రీస్. దాన్ని ఇప్పుడు ఈ కింద ఎగ్జాంపుల్ చూడండి. ఈ కింద ఎగ్జాంపుల్ 1 to 8 అండ్ 10 to 12 అని ఇచ్చాం. ఈ నెంబర్ రేంజ్ లో 9 మిస్ అయింది చూసారా, అంటే 1 to 8 ఉంది, తర్వాత 10 to 12 ఉంది, 9 మిస్ అయింది. దాని మీనింగ్ ఇట్ మీన్స్ 9th పీరియడ్ ఇస్ క్లోజ్డ్. క్లోజ్డ్ ఏంటంటే అర్థం ఏంటి, నాట్ పాసిబుల్ టు పోస్టింగ్ ద ఎంట్రీస్ ఫర్ ద పీరియడ్ 9. ఆ 9th పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లో మనం పోస్టింగ్ అనేవి చేయలేము. 9th పీరియడ్ ఏది వస్తుంది మన ఫైనాన్షియల్ ఇయర్ లో, డిసెంబర్. ఓకే, మన ఏప్రిల్ ఫస్ట్ పీరియడ్ అనుకుంటే ఏప్రిల్ నుంచి మీరు నెంబర్స్ కౌంట్ చేశారనుకోండి, డిసెంబర్ ఏ పీరియడ్ వస్తుంది, 9th పీరియడ్. సో డిసెంబర్ పీరియడ్ లో మనం ఎలాంటి పోస్టింగ్స్ అనేవి చేయలేమని అది అన్నారు. ఓకే, ఇది ఓపెన్ అండ్ క్లోజ్ పీరియడ్స్ యొక్క యూజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండ్ స్పెసిఫిక్ కంట్రోల్స్ అన్నారు. ఇంకో కంట్రోల్స్ అయ్యో ఉంటాయి అంటున్నాడు. ఏంటో చూడండి, బై ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద పీరియడ్స్ ఫర్ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ అకౌంట్ టైప్స్. అంటే మళ్ళీ ఇప్పుడు ఇదే డిసెంబర్ మంత్ మనం క్లోజ్ చేస్తాం ఆర్ సంథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీరియడ్ తీసుకుని 1 to 12 months ఓపెన్ అయ్యి ఉంది, అంటే ఆల్ పీరియడ్స్ లో ఓపెన్ చేయొచ్చు. కానీ ఇందులో కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th పీరియడ్ తీసుకున్నాను. 10th పీరియడ్ లో అకౌంట్ టైప్స్ కేటగిరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సప్లయర్స్ అనే ఒక అకౌంట్ టైప్ నేను మెన్షన్ చేశాను అనుకోండి. ఓన్లీ ఆ సప్లయర్స్ వరకు మాత్రమే నేను పోస్టింగ్ చేయగలను. అంటే నా కంపెనీలో కస్టమర్స్ కానీ లేదంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, వీటికి సంబంధించిన ఏ టైప్ ఆఫ్ ఎంట్రీస్ నేను పోస్ట్ చేయగలను. ఆ 10th పీరియడ్ ఓన్లీ సప్లయర్స్ మాత్రం నేను పోస్ట్ చేయగలను. ఓకే, అంటే మన కంట్రోల్స్ ఎలా ఉన్నాయో చూడండి. పూర్తిగా క్లోజ్ చేసేయచ్చు, అంటే ఎటువంటి ఎంట్రీస్ మనం యాక్సెస్ ఎంట్రీ చేయాలి. దాంతోపాటు ఓన్లీ పర్టికులర్ కేటగిరీ వరకే మనం యాక్సెస్ ఇవ్వకపోవచ్చు. అంటే సప్లైస్ వరకు పోస్టింగ్ జరగకూడదు, లేదా కస్టమర్స్ వరకు పోస్టింగ్ జరగకూడదు. ఇలాంటివి ఎప్పుడు జరుగుతాయి కంపెనీలో అంటే వాళ్ళకి రెక్టిఫికేషన్, ఏదైనా ఫ్రాడ్ జరుగుతుంది కంపెనీలో, ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది. ఆ తప్పుని వాళ్ళు ట్రేస్ అవుట్ చేయాలంటే టెంపరీగా ఏం చేస్తారంటే ఆ కేటగిరీ ఆర్ పూర్తిగా టోటల్గా అయినా సరే టెంపరీగా క్లోజ్ చేసేస్తారు ఆ పీరియడ్.
ఓకే, ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతుంది, ఫైనాన్షియల్ గా ఒక ఫ్రాడ్ జరుగుతుంది. ఇక్కడ ఇమీడియట్లీగా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ఆపేయండి. అది ఎలా ఆపుతారు? మన ఎస్ఏపిలో ఈ క్లోజ్ పీరియడ్ ద్వారా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి, పోస్టింగ్ కెన్ బి డన్ బై ఓన్లీ ఆథరైజేషన్ గ్రూప్ పర్సన్స్. అది నేను మనం క్రియేట్ చేసినప్పుడు ఆ పాయింట్ మీనింగ్ చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం పోస్టింగ్ పీరియడ్స్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ క్రియేట్ చేయాలి. ఎంట్రీస్ మనం వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, 0101. ఇక్కడ అకౌంట్ టైప్ నేను ఇక్కడ ఒక నిమిషం చూపిస్తాను. చూసారు మీ స్క్రీన్ మీద, మీకు ఈ స్క్రీన్ మీద అసెట్స్, కస్టమర్, వెండర్స్, మెటీరియల్, జనరల్, లెడ్జర్ అకౌంట్స్ పైన వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అని. దీని మీనింగ్ ఏంటంటే మీరు స్పెసిఫిక్గా కొన్ని వాటిని కంట్రోల్ చేయొచ్చు, ఆర్ కొన్ని వాటిని క్లోజ్ చేయొచ్చు, ఆర్ కొన్ని వాటిని పోస్టింగ్ చేయొచ్చు, ఆర్ అన్నిటిని పోస్ట్ చేయొచ్చు. అది కంపెనీ మేనేజ్మెంట్ తీసుకునే డెసిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్లో ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే క్లోజ్ పీరియడ్స్లో కస్టమర్స్ వరకు క్లోజ్ చేసేస్తారు. అంటే దాంట్లో మనం కస్టమర్ కేటగిరీకి సంబంధించిన ఎటువంటి ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేయాలి. లేదు మెటీరియల్స్లో ఏదైనా ఫ్రాడ్ జరిగిందనే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేనేజ్మెంట్, ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, ఈ మెటీరియల్కి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేయకూడదు, బ్లాక్ చేసేస్తారు. ఇది జస్ట్ లైక్ బ్లాకింగ్. ఓకే, నేను ఇక్కడ వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్ అని వస్తాను. నెక్స్ట్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్. ఫ్రమ్ పీరియడ్ 1 ఇయర్ అంటే మన ఫిజికల్ ఇయర్. ఓకే, ప్రీవియస్గా మనం క్రియేట్ చేసింది. ఫ్రమ్ పీరియడ్ 2 అంటే స్పెషల్ పీరియడ్స్, మన ఆడిటర్స్ ఎగ్జామినేషన్ అండ్ రెక్టిఫికేషన్ చేసే పీరియడ్. 13 నుంచి 16 అంటే 4 పీరియడ్స్ ని కౌంట్ చేసాం మనం. అక్కడ ప్రీవియస్ గా స్పెషల్ పీరియడ్స్ ఫిజికల్ ఇయర్ ఇచ్చినప్పుడు స్పెషల్ పీరియడ్స్ 4 ఇచ్చాం కదా, సో నేను ఇక్కడ 13, 14, 15, 16 4 పీరియడ్స్ ఇచ్చాను. ఈ చివరి కాలం చూడండి, ఆథరైజేషన్ గ్రూప్. ఆథరైజేషన్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి అంటే, నా డెఫినేషన్ లో మీకు ఇక్కడ చెప్తాను కదా, AUGR అంటే ఆథరైజేషన్ గ్రూప్. అంటే ఈ పోస్టింగ్స్ అన్ని కూడా మనం పర్టికులర్ పర్సన్స్ కి మాత్రమే యాక్సెస్ ఇస్తాం, ఇంకా వేరే ఏ అదర్ పర్సన్ కూడా యాక్సెస్ ఇవ్వాలి. ఆ పర్టికులర్ పర్సన్స్ కి యాక్సెస్ ఇవ్వాలి అని అంటే ఆ పర్సన్ యొక్క ఐడి మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అప్పుడు ఆ పర్సన్ మాత్రమే ఈ పోస్టింగ్ చేయగలరు, ఈ ఎంట్రీస్ అని. వేరే ఏ అదర్ పర్సన్ చేయగలరు. ఎప్పుడు ఈ పోస్టింగ్స్ ఎలా చేస్తారు అంటే, ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేసినప్పుడు ఆడిటర్స్ కదా ఎగ్జామినేషన్, అకౌంట్స్ అన్ని ఆడిటర్స్ ఎగ్జామినేషన్ చేస్తారు. వాళ్ళు ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఏ కొత్త న్యూ ఎంట్రీస్ పోస్ట్ చేయకుండా, వేరే అదర్ పర్సన్స్ యాక్సెస్ చేయకుండా ఇక్కడ మనం కంట్రోల్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ అని అతను ఆడిటర్, అతని ఐడి ఫర్ ఎగ్జాంపుల్ ఏజీ అనుకోండి, ఏజీ అనేది ఇక్కడ ఇచ్చాం. ఓన్లీ ఈ ఏజీ అనే పర్సన్ లాగిన్ అవుతేనే ఓకే ఈ అకౌంట్స్ ఎంట్రీస్ అనేవి జరుగుతాయి, లేదంటే జరగదు. వేరే ఏ అదర్ పర్సన్ లాగిన్ అయ్యి ఎంట్రీస్ చేసినా సరే సిస్టమ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, ఎర్రర్ చూపిస్తుంది. అలాంటి కంట్రోల్ మనం ఇక్కడ తీసుకోవాలి. సరే, ఓకే, సక్సెస్ఫుల్గా మనం డేటాని సేవ్ చేస్తాం. బ్యాక్ వెళ్తున్నాను. అసైన్ వేరియన్స్ టు కంపెనీ కోడ్. అంటే మన కంపెనీ కోడ్ TCS 9 ఉంది కదా, ఆ కంపెనీ కోడ్కి మనం ఈ వేరియంట్ని అసైన్ చేస్తాం. నేను సెట్ చేశాను, పొజిషన్ బటన్ క్లిక్ చేసి వేరియంట్ 01. సేవ్. Okay, data was successfully saved and it's successful. Okay. Thank you.